सोनिया जी से बात करेंगे क्या అని అడిగాను. सोनिया जी से बात करेंगे क्या आप అన్నాడు. ये बात सोनिया जी को बोलना चाह रहे क्या అన్నాడు. అని రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అప్పుడే. మనల్ని అడిగాను क्या नाम है आपका. जग्गारेड्डी. जग्गा जी మరి क्या करेंगे డిసిషన్తో. ఇదేమో తర్వాత వీళ్ళకి తర్వాత తెలిసింది, నాకు అప్పుడే చెప్పిండే అన్న. రాహుల్ జీ అన్నాడు ఏంటంటే जग्गा जी डिसीजन हो गया, अभी डिक्लेयर नहीं करे, डिसीजन हो गया. ये सब मालूम. क्या मालूम? अगर तेलंगाना दिए तो तेलंगाना हुकूमत आता नहीं आता वो बाजू रख दो, मगर आंध्र प्रदेश एंटायर कांग्रेस पार्टी पूरा ख़त्म हो जाता, वो भी पता है. मगर क्या करेंगे तेलंगाना आम की जनता, जो यूथ जॉब्स नहीं है बोल के बोल रहे हैं, जो एम्प्लॉइज हमको अटे एम्प्लॉइज का हमको रिपोर्ट आया, एम्प्लॉइज वो लोग सेटिस्फैक्शन जॉब नहीं चल रहा बोल रहे, एम्प्लॉयमेंट का प्रॉब्लम है, यूथ को एम्प्लॉयमेंट नहीं आ रहा. ऑलरेडी एम्प्लॉइज तेलंगाना एम्प्लॉइज को हम हमारे तेलंगाना के नेता के नीचे काम करना चाह रहे, वो लोग स्ट्राइक कर रहे, सुसाइड कर ले, यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी में सुसाइड कर ले रहे. ये सब देख के हमको भी ये चाहे भाई ये पॉलिटिकल नो पॉलिटिकल, हम पॉलिटिकल को नहीं देखना चाह रहे. इससे फ़ायदा होता नहीं होता बात अलग है. अब फ़ायदा की बात नहीं है. जो आम जनता जो वहाँ की जनता यूथ वहाँ की जितने भी लोग सुसाइड कर लेके मर जा रहे तेलंगाना स्टेट बनाओ बोल के. इसलिए हम तेलंगाना पब्लिक को नज़र में रख लेके हम डिसीजन ऑलरेडी ले ली है. पता है ये सब, आप जो बात बोल रहे हैं पता है, फिर भी हम पावर पार्टीज के लिए डिसीजन नहीं ले रहे, सिर्फ तेलंगाना जनता के लिए हम डिसीजन ले रहे हैं. తెలంగాణ ప్రజల కోసం డిసిజన్ తీసుకుంటున్నాము. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమవుతుంది, ఇవన్నీ మాకు తెలుసు, మాకు రిపోర్ట్ ఉంది. ఇది రాజకీయ కోణంలో చూస్తలేము. తెలంగాణ ప్రజల యువత బలిదానాలు కాకుండా ఆపాలంటే ఇది ఒకటే మార్గం ఉంది. అందుకే ఇది రాజకీయం కోసం కాదు, అక్కడ ఆలోచనలను గౌరవిస్తూ చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు నాతోటి స్వయంగా ఉన్నాడు. నా పక్కకే జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇదంతా 10 నిమిషాలు అయింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఆయన చెప్పేది, 5 నిమిషాలు ఎక్స్ట్రా ఈయన చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ రాహుల్ గాంధీ గారు చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పోయాడు, ఇంట్లోకి పోయాడు. వాళ్ళ ఇంటికి పోయిండు. మాకు అప్పటికి 15 నిమిషాలు అయింది. సోనియా గాంధీ దగ్గర పోయిండు, సోనియా గాంధీని కలిసిండు. మళ్ళా రాహుల్ గాంధీ గారు మేము ఆడే నిలబడ్డాము రోడ్లా, ఏది సోనియా గాంధీ ఇంట్లో అక్కడ పక్కకు. మళ్ళీ మా దగ్గర రాహుల్ గాంధీ వచ్చిండు. भाई मैं सोनिया जी को बोल दिया आप चलो. మా ఇద్దరిని నన్ను జట్టి కుసుమని తీసుకొని సోనియా గాంధీ గారి ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. అంటే నేను ఏమేమి చెప్పినో ఆయన నాకేం చెప్పిండో ఇవన్నీ సోనియా గాంధీ చెప్పేసేసిండు. ఇక సోనియా గాంధీ గారు లోపలికి రూమ్లోకి పోయిన తర్వాత టీకే అంటే మనకేం నన్ను ఎట్లా కుడతావు, నన్ను ఏమంత ఇది కాదు కదా. अच्छा రాహుల్ बोले आपका ओपिनियन क्या है అని ఆమె చూడు. రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనసుతోటి డిసిషన్ మీకు చెప్పేసిన. ఆమె ఏమన్నా తెలుసా, सोनिया गांधी గారు ఏమన్నారంటే ठीक है आपका जो ओपिनियन राहुल जी को बोले, राहुल जी मेरे को बोल दिए, राहुल जी का डिसीजन भी आपको बोल दिए, राहुल जी का डिसीजन भी बोल दिए.